హలో అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్. ఇవాల్టి వ్లాగ్లో అయితే శుక్రవారం వ్లాగ్ అండి ఇది. పొద్దున్నే లేచి పూజ చేసుకుంటూ ఆ, దే పూజ రూమ్లో పూజ అంతా చేసిన తర్వాత ఈరోజైతే శుక్రవారం కాబట్టి కాసేపు టైం అయితే ఎక్కువనే పట్టిందండి పూజ చేసుకోవడానికి. ఇంకా పూజ అంతా చేసుకుని దీపాలన్నీ కూడా వెలిగించి నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేద్దామని బ్రేక్ఫాస్ట్కి లెమన్ రైస్ చేద్దామని అయితే వచ్చాను. లెమన్ రైస్ అనవచ్చు, అలాగే కన్నడలో అయితే నిమ్మకాయ చిత్రాన్నం అని కూడా అంటారు. తెలుగులో నిమ్మకాయ పులిహోర అని కూడా అంటారు. నిమ్మకాయ పులిహోర ఇలా కలిపారంటే ఇలా తినేస్తారు పిల్లలు. అసలు పులిహోరకు మించిన అల్పాహారం ఏముంటుంది చెప్పండి? చింతపండు పులిహోర, మామిడికాయ పులిహోర, నిమ్మకాయ పులిహోర ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా దీనిని తయారు చేసుకోవచ్చు. అయితే మరింత హెల్తీగా దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను. మనం రాత్రి అన్నం మిగిలిన పొద్దున్నే టిఫిన్ లంచ్ రెండూ చేసే ఓపిక లేకపోయినా లంచ్ చేయడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా చేయాలనుకున్న ఈ పులిహోర బెస్ట్ ఆప్షన్. మరి ఈ పులిహోరను ఎలా కలపాలో ఇప్పుడు తెలుసుకుందాము. పులిహోరని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ కుక్కర్లో అన్నం వండి పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని నూనె వేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు, కొద్దిగా ఇంగువ, వేరుశనగ గింజలు వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఫ్రై అవ్వగానే కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు, మీరు కావాలంటే ఆప్షనల్ ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇది కూడా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకుని ఇందులోకి కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వగానే కొద్దిగా పసుపు, ఉప్పు రెండింటిని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రెండూ కూడా ఫ్రై అవ్వగానే ఇందులోకి మనం అప్పుడే పిండి పెట్టుకున్న నిమ్మకాయ రసం కూడా వేసి ఇందులోకి పచ్చి కొబ్బరిని తురుము కూడా వేసి బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని రెడీ చేసేసామంటే మనకైతే ఎంతో చక్కగా ఉండే నిమ్మకాయతో లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా అయిన తర్వాత బాగా కలుపుకొని మనము లెమన్ రైస్ ఎప్పుడైనా కూడాను లెమన్ చివరగా వేయాలి, నిమ్మరసాన్ని. ఇలా కలుపుకున్న తర్వాత ఈజీగా అయితే మనము లంచ్ బాక్స్కి బ్రేక్ఫాస్ట్ రెసిపీగా కూడా వాడుకోవచ్చు. మనము లంచ్ కూడా ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా ఈజీగా ఏం చేయాలి అని తోచినప్పుడు ఈ విధంగా అయితే మనము ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే లెమన్ రైస్ ఎంతో చక్కగా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు ఈ లెమన్ రైసు. మనకి ఎక్కువగా పండుగల్లో కావచ్చు, ఎక్కువగా ఫంక్షన్లలో కావచ్చు, మనం ఎక్కువగా చేసుకునే వంట ఏమిటి అంటే ఈ చిత్రాన్నం, లెమన్ రైస్, నిమ్మకాయ పులిహోర అని చెప్పవచ్చు. అంత ఈజీగా చేసేయచ్చు ఈ నిమ్మకాయ పులిహోరలు. అసలు ఈ లెమన్ రైస్కు మించిన అల్పాహారం ఏముంటుంది చెప్పండి? చింతపండుతో చేసుకోవచ్చు పులిహోర, మామిడికాయతో చేసుకోవచ్చు, నిమ్మకాయతో చేసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా దీనిని తయారు చేసుకోవచ్చు. అయితే మరింత హెల్తీగా దీనిని ఎలా తయారు చేసుకోవాలంటే ఇప్పుడు చూపించాను కదా, నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్. మనం బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడైనా కూడా ఇప్పుడు శుక్రవారం ఇలాంటి పూజ సమయంలో మనకి పని ఎక్కువగా ఉన్నప్పుడు ఈ లెమన్ రైస్ చేసుకున్నామంటే మనకి బ్రేక్ఫాస్ట్కి అలాగే లంచ్ కూడా సూటబుల్గా ఉంటుంది. లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేసుకోవడానికి, లంచ్ బాక్సెస్ స్కూల్కి, ఆఫీస్కి మనము పంపడానికి కూడా ఈ పులిహోర అయితే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లంచ్ బాక్స్. ఇంకైతే మనము ఈ లెమన్ రైసు ఎంతో ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఎంత చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు.
లెమన్ రైస్ అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. ఎందుకంటే లెమన్లో ఉన్న మంచి పోషక పదార్థాల వల్ల, సి విటమిన్ ఉండడం వల్ల నిమ్మరసంలో చాలా హెల్తీ కూడా అని చెప్పవచ్చు. మనం ఎంతో హెల్తీగా ఈ లెమన్ రైస్ని అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా చక్కగా టేస్టీగా ఉంటుంది. లెమన్ రైస్ ఎవరికైనా కూడా ఈజీగా అయిపోతుంది, సింపుల్గా ఉంటుంది కాబట్టి తొందరగా మనం చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నందువల్ల ఎక్కువగా ఇలాంటివి మనము ఎక్కువగా తీసుకుంటాము. బ్రేక్ఫాస్ట్ లంచ్కి రెండు ఒకటే ఏదైనా చేద్దాము అని అనిపించినప్పుడు దీన్ని బెస్ట్ ఆప్షన్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఎక్కువగా బ్రేక్ఫాస్ట్కి అయితే ఏం చేస్తుంటారు కమెంట్ ద్వారా చెప్పండి. నేనైతే ఈరోజు మా మా లేఅవుట్లో యాక్చువల్లీ ఎక్కువగా విష్ణు సహస్రనామ పారాయణం ఎక్కువగా చేస్తుంటాము. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఒక్కొక్క ఫ్రైడే ఒక్కొక్క ఇంట్లో ఉంటుంది. ఈరోజు వెళ్ళాలి అనేసి నాకు రెండింటికి లంచ్కి బ్రేక్ఫాస్ట్ రెండింటికి బాగా సరిపోతుంది అని అయితే ఈ లెమన్ రైస్ చేసుకున్నాను. ఇప్పుడు విష్ణు సహస్రనామం అయితే మేమైతే చెప్పుకున్నాము. చాలామంది ఈరోజు అయితే చాలామంది మిస్ అయ్యారు. ఈ విధంగా అయితే నాది ఫ్రైడే అయితే ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడాను నాకు లెమన్ రైసే సరిపోయింది. తర్వాత విష్ణు సహస్రనామము ఉంది కదా, ఈ విష్ణు సహస్రనామం అయితే ఎక్కువగా విష్ణు సహస్రనామం గోవిందనామావళి రెండు చెప్పుకుంటూ ఉంటాము. ఈ విధంగా ఇది అయిపోయిన తర్వాత నేను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నేరేడు పళ్ళు ఉండేవి. ఈ నేరేడు పళ్ళు కూడా ఇక్కడే నేను మా ఇంటి దగ్గరే ఒక చెట్టులో దొరికాయి. అప్పుడు ఈ నేరేడు పళ్ళు తీసుకొని నేనైతే నేరేడు పళ్ళు మనం బాగా శుభ్రంగా కడుక్కొని కొద్దిగా ఉప్పు వేసి నేరేడు పళ్ళను అందులో వేసుకొని నానబెట్టుకొని తిన్నామంటే చాలా హెల్తీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి అన్ని సీజనల్ ఫ్రూట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క దాంట్లోనూ పోషకాంశాలతో కూడిన విటమిన్స్, న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి నేరేడు పళ్ళు అయితే ఇలా ఉప్పులో వేసుకొని కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసిన తర్వాత తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మనకు ఉప్పు కూడా బాగా పడుతుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు అయితే నెక్స్ట్ అయితే నేను ఈవినింగ్ వాకింగ్ వెళ్దామని వెళ్ళాను. ఇక్కడ నేను వాకింగ్ వెళ్తుంటాం కదా, ఇక్కడ మాకి ఇంటికి దగ్గరలోనే ఎక్కువగా పొలాలు ఉన్నాయి. ఆ పొలాల్లో కొద్దిగానే వాళ్ళు ఎకరాల్లోనే ఎక్కువగా అన్ని కూరగాయలు అలాగే ఆకుకూరలు అన్నీ కూడాను పెట్టుకున్నారు. మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి ఏ కూర కావాలి అన్నా, ఏ ఆకుకూర ఏ కూరగాయలు కావాలన్నా అప్పుడే ఫ్రెష్గా కోసిస్తారు. నేనైతే లాస్ట్ టైం చూపించాను, లాస్ట్ టైం వ్లాగ్లో చిక్కుడుకాయ తెచ్చి కొన్నాను. అలాగే ఈసారి అయితే కరివేపాకు తీసుకొచ్చాను. మీరే చూస్తుండొచ్చు కరివేపాకు అయితే ఎంత తాజాగా ఉందో. ఈ కరివేపాకునైతే ఈజీగా మనము 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ తరాన్ని ఎక్కువగా ప్రిజర్వ్ చేయకుండా నేనైతే బయటనే పెట్టుకుంటాను. నాకు 10 days వరకు వస్తుంది. ఇలా మనం కరివేపాకు తీసుకొని తక్షణమే కొద్దిగా కడిగి పెట్టుకొని తర్వాత ఇలా కొద్దిసేపు ఆరబెట్టుకొని విడిపించుకొని పెట్టుకున్నామంటే కవర్లో 10 days మనము అవుట్ సైడే పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 to 2 months అయితే వస్తుంది. అలాగే అక్కడ దోసకాయలు ఉండేవి, కీర దోస. మేము బెంగళూరులో ఉన్నందువల్ల ఎక్కువగా దోసకాయలు అంటాము వీటిని. మాది బార్డర్ యాక్చువల్లీ కర్ణాటకను ఆంధ్ర, అందుకోసం మేము దోసకాయలు అంటాము వీటిని. యాక్చువల్లీ ఎక్కువగా ఆంధ్రాలో అయితే కీర దోశ అంటే అర్థమవుతుంది. ఈ కీర దోశ లేనిదే మాది డిన్నర్ కావచ్చు, లంచ్ కావచ్చు, బ్రేక్ఫాస్ట్ కావచ్చు, మూడింటిలోనూ మాకు ఈ కీర దోశ లేనిదే మాకి ఏ టైం కూడా మేము ఏ పూట కూడా కీర దోశ తినకుండా ఉన్నామండి. ఎక్కువగా ఇష్టపడతాము, ఎందుకంటే మాకు అలాంటివి ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి ఎనీ టైం ఎప్పుడూ దొరుకుతాయండి. మనం వెళ్ళామంటే నేను ఎప్పుడు ఈవినింగ్ కానీ మార్నింగ్ 2 పూటలా వాకింగ్ వెళ్తాను. వెళ్ళినప్పుడు నాకు కనిపిస్తే చాలు ఇవి తీసుకొని వస్తాను. ఇవి కూడా అంతే,
మనం వేరే వేరే మార్ట్‌ల్లో, వేరే కూరగాయల షాపుల్లో కొనేదానికన్నా అక్కడే తీసుకుంటాం కదా! అవైతే 1 వీక్ కూడాను ఇట్లే ఫ్రెష్‌గా ఉంటాయండి. అదే మనము ఇక్కడ మార్ట్‌లో ఇలా తీసుకున్నామంటే 2, 3 డేస్ ఒక తర వాడిపోయినట్లయిపోతుంది. ఇక్కడ తీసుకున్నామంటే చాలా ఫ్రెష్‌గా కనిపిస్తాయి. అందుకని నేను ఎక్కువగా కీర దోస కుకుంబర్ తీసుకుంటాము. కుకుంబర్ కూడా తీసుకొని శుభ్రంగా కడుక్కొని కాసేపు ఆరబెట్టుకున్న తర్వాత ఇలా బాక్స్‌లోకి వేసి పెట్టుకుంటున్నాను. నాకు 2 డేస్‌కి సరిపోతుందండి ఈ కీర దోస. 2 డేస్ అయిన తర్వాత మళ్ళీ వెళ్తూనే ఉంటాను కదా! ఈవినింగ్, మార్నింగ్ ఎప్పుడుంటే అప్పుడు నాకు కావాలంటే తీసుకుంటూ ఉంటాను. పొలాల్లో దొరికే తాజా కూరగాయలు దొరికినన్నాళ్ళు మాత్రం మిస్ చేయకుండా తీసుకొని తింటుంటానండి. మనకి ఇలా తాజాగా తిన్నామంటే ఫ్రెష్ న్యూట్రిషన్స్, ప్రోటీన్స్ దొరుకుతాయి. ఇంకా ఈవినింగ్ అయితే ఇలా అయింది. ఇంకా నెక్స్ట్ నైట్‌కి మా అబ్బాయి నాకీ ఏ కట్లెట్ చేసేయమ్మా అని అన్నాడు. స్వీట్ కార్న్‌తో బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేసి కట్లెట్ అయితే ప్రిపేర్ చేశాను. ఇందుకోసం స్వీట్ కార్న్ తీసుకొని ఫస్ట్ మనము స్వీట్ కార్న్‌ని మిక్సీలో గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. అందుకు బ్రౌన్ బ్రెడ్డే వేయాలి. ఎందుకంటే స్వీట్ కార్ను స్వీట్‌గా ఉన్నందువల్ల బ్రౌన్ బ్రెడ్ వేస్తే మనకి సరిపోతుంది. స్వీట్ బ్రెడ్ వేసామంటే మరీ స్వీట్‌గా ఉంటాయండి కట్లెట్లు. మనం ఎక్కువగా వెజ్ కట్లెట్ రెసిపీని ఎక్కువగా చూస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. ఇలా స్వీట్ కార్న్‌తో ట్రై చేస్తే కట్లెట్ రెసిపీ అయితే చాలా బావుంటుంది. ఎక్కువగా వెజిటబుల్స్‌తో కూడా కట్లెట్లు చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఆలూతో చేశాను. అలాగే పొటాటో కట్లెట్సు, బ్రెడ్ గమ్స్‌తో కట్లెట్సు చాలా రకాలుగా చేశాను. ఒక్కోసారి ఒక్కోలాగా తయారు చేయొచ్చు. ఒకసారి వెజిటబుల్స్ లేకున్నప్పుడు మన దగ్గర స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్‌తో కూడా ఇలా వెజ్ కట్లెట్స్ అయితే తయారు చేసుకోవచ్చు. ఎటువంటి కూరగాయలను కూడా ఎలా ఉపయోగించి చేయొచ్చు అనేది ఈజీగా మనమే అనలైజ్ చేసుకొని చేశామంటే ఎన్ని రకాల కట్లెట్స్ కూడా చేసుకోవచ్చు. ఎక్కువగా బంగాళాదుంపలు, అలాగే బీట్రూట్, క్యారెట్, పచ్చి బఠానీలు, క్యాప్సికమ్, ఫ్రెంచ్ బీన్స్, క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇలా ప్రతి వాటితో కూడాను మనము వేరు వేరు విధాలుగా చేయవచ్చు. అలాగే పైన చెప్పిన కూరగాయలు ఏవీ లేకపోయినా స్వీట్ కార్న్ ఉంటే ఇలా చేసుకోండి మీరు కూడాను. ఎందుకంటే ఎక్కువగా ఆలు అంటే పొటాటో ఉంది కదా! అదు అది ఫ్యాటు మనకి అనిపించినప్పుడు స్వీట్ కార్న్‌తో ఇలా ట్రై చేయొచ్చు. బ్రౌన్ బ్రెడ్ లేదు అంటే వీట్ బ్రెడ్ అన్నా వేసుకోవచ్చు. మల్టీగ్రెయిన్ బ్రెడ్ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా మనము రెడీమేడ్ పౌడర్ అయినా తీసుకోవచ్చు. బ్రెడ్ గమ్స్ పౌడరు. లేదంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే బ్రెడ్ గమ్స్ పౌడర్ ఆల్రెడీ వీడియో అయితే ఎలా ప్రిపేర్ చేయొచ్చో షార్ట్ వీడియో మన ఛానల్‌లో ఉంది, చూసేయొచ్చు. అలాగే ఈ బ్రెడ్‌నంతా కూడా డ్రై చేసుకొని, ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నామంటే పౌడర్ లాగా వస్తుంది. అదే బ్రెడ్ గమ్స్ పౌడరు. 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలు, కొత్తిమీర, కొద్దిగా నువ్వులు, కొద్దిగా వాము, అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కారం పొడి, కొద్దిగా ఉప్పు వీటన్నింటిని వేసుకొని బాగా కలుపుకొని ఇలా కట్లెట్ షేప్‌లో చేసుకోవచ్చు. స్వీట్ కార్న్ మనం మిక్సీ పట్టామంటే మరీ మెత్తగా వస్తుంది పేస్ట్ కాబట్టి. మరీ మెత్తగా వచ్చినందువల్ల ఈ పేస్ట్‌ను ఇందులోకి మనము బ్రెడ్ క్రమ్స్ పౌడర్ వేసుకున్నామంటే మనకైతే కొద్దిగా హార్డ్ అవుతుంది. అప్పుడు మనం స్వీట్ కార్న్ కట్లెట్ చేసుకోవడానికి మనకి చాలా బాగా వస్తుంది. తర్వాత కట్లెట్ కోటింగ్ కోసం కార్న్ స్టార్చ్ మరియు బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాం కదా! బ్రెడ్ క్రమ్స్ డైరెక్ట్‌గా కలుపుకొని వేసి చేసుకుంటున్నాను నేను. ఒకవేళ కట్లెట్స్ తయారు చేసుకునే సమయానికి బ్రెడ్ క్రమ్స్ లేకపోతే కార్న్ ఫ్లేక్స్‌ని కూడా మిక్సీలో పొడి చేసుకొని వేసుకోవచ్చు. ఇవే కట్లెట్స్‌ని కొంచెం వైవిధ్యంగా చేయాలనుకుంటే 100 గ్రాముల పన్నీర్ తురుము కూడా కలుపుకోవచ్చు. లేదా కట్లెట్ మిక్స్చర్‌ని ఉండలుగా చేసి మధ్యలో చీజ్ క్యూబ్స్ ఉంచి కూడా ఫ్రై చేసుకోవచ్చు. కానీ వేయించినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా డీప్ ఫ్రై చేయాలంటే మనకి ఎక్కువగా ఇవన్నీ అవసరం ఉంటాయి.
బ్రెడ్ క్రమ్స్ పౌడరు, చీజు, పన్నీరు ఇలాంటివి. మనము పాన్ మీద వేసుకొని కాల్చుకుంటున్నాం కాబట్టి ఎక్కువగా మనకైతే ఇలాంటివి అవసరం లేదు. మనము ఫ్రై చేసుకున్నప్పుడు, డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు మనకి ఆయిల్‌లో మనకి ఆయిల్‌లో విరిగిపోతుంది అనే భయానికి ఎక్కువగా ఇవన్నీ వేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎప్పుడు పాన్‌లో వేసుకొని తట్టుకుంటున్నామో చిన్న చిన్న స్మాల్ రొట్టెల్లాగా మనకి ఎక్కువగా ఆయిల్ అవసరం ఉండదు. అలాగని కట్లెట్ కూడా కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటుంది. టమాటో సాస్‌తో కానీ, గ్రీన్ చట్నీతో కానీ, మయోనీస్‌తో కానీ తినొచ్చు. ఎటువంటి అకంప్లైన్మెంట్ లేకుండా మనకి ఒట్టిగా సర్వ్ చేసినా కూడా బాగానే ఉంటాయి. ఈ రుచికరమైన రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఎంతో సింపుల్‌గా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో అలాగే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రతిసారి మనం ఏదైనా స్నాక్స్ రెసిపీ ఏమైనా చేయలేనప్పుడు ఇంట్లో లేని వాటి గురించి ఆలోచించకుండా ఉన్న వాటితోనే ఇలా చేసేసుకోవచ్చు. నేనైతే ఈవినింగ్ స్నాక్స్‌కి ఎక్కువగా చేస్తుంటాను. ఈరోజైతే నైట్ డిన్నర్‌కి చేస్తున్నాను. డిన్నర్‌కి కూడా మనము చేసుకోవచ్చు. ఈ కట్లెట్లు చాలా బావుంటాయి. పైన చెప్పిన కూరగాయలతో ఏది ఉన్నా, ఏది లేకపోయినా స్వీట్ కార్న్ ఉంటే చాలు మనకి. స్వీట్ కార్న్ ఒక్కటే ఉన్నప్పుడు మనకి స్వీట్ కార్న్‌తో ఇలా చేసుకోవచ్చు. ఇంకా వేరే వేసిన అన్నీ కూడా మన దగ్గర రెగ్యులర్‌గా ఉంటాయి. ఉల్లిపాయలు కావచ్చు, కొత్తిమీర ఇంకా అన్నీ ఉన్న ఇంగ్రీడియెంట్సే కాబట్టి మనం ఎక్కువగా స్వీట్ కార్న్ తెచ్చుకున్నప్పుడు స్వీట్ కార్న్ ఎప్పుడన్నా చాలా రోజులైపోయింది తెచ్చి 1 వీక్ అయిపోయింది, డ్రై అయిపోయినాయి అనుకున్నప్పుడు ఇలాంటిది చేశారంటే మీకు చక్కగా ఉంటుంది. టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ స్వీట్ కార్న్ కట్లెట్ అయితే ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇవాల్టి వ్లాగ్‌లో నా బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్‌తో సహా అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం, సపోర్ట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్. బాయ్.